హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి, నేనైతే ఈరోజు వైరింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అప్పుడు దీని మీద రేకులు అయితే ఉండేది. ఆ రేకులు తీసేయడం అయితే ఈ మీటర్ వచ్చేమో లోపల వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ బాక్స్ ఉంది చూడండి, మొత్తం పాడైతే అయిపోయింది. అవి కొత్తగా అయితే మేము ఈ మీటర్ అయితే చేంజ్ చేసేస్తాము. సర్వీస్ వైర్ కూడా పోయింది, అది కూడా మారిస్తున్నాం అనమాట. పోల్ నుంచి మీటర్కి వచ్చే సర్వీస్ వైర్ అయితే కొత్తగా అయితే వేస్తున్నాము. ఇప్పుడు ఈ మీటర్ అయితే తీస్తున్నాను. ఇవి తీసి ఈ చూడండి, ఈ రూమ్లో అయితే వేయాలి. మీరు ఇక్కడ నుంచి సర్వీస్ వైరు ఆ పోల్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, ఇప్పుడు పోల్ నుంచి మీటర్కి వచ్చే ఇన్పుట్ అయితే, తర్వాత మీటర్ నుంచి ఇంటికి వెళ్ళే అవుట్పుట్ అయితే వైర్ కట్ చేసి మీటర్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ మీటర్ తీసి బయట వేయాలి. చూడండి, మొత్తం అయితే తీస్తాను, ఇది వేరేగా మార్చాలి. చూడండి, మీటర్ చక్క అయితే వేస్తున్నాం కొత్తదనమాట. ఇప్పుడు బాడీ మీద అయితే బిగిస్తున్నాను. ఓకే, మేకలు అయితే మొత్తం వేస్తాను. దీని మీద అయితే మేకలు అయితే బిగించాలి. చెక్క అయితే చాలా బాగుంది, దళస చెక్క అనమాట, ప్లైవుడ్ కాదు. చూడండి, మీటర్ వేయడానికి అయితే స్క్రూ వేస్తున్నాను. పాత మీటరు, అందుకే దీనికైతే బాక్స్ అయితే ఇవ్వలేదు, చెక్కతో తెచ్చేవారు. ఆ చెక్క అయితే పోయిందనమాట, అందుకే మనం డైరెక్ట్ వేస్తున్నాము. నేను కట్అవుట్ అయితే ఇప్పుడు వేస్తున్నాను. కట్అవుట్ అన్న స్క్రూలు అయితే వేయాలి. థర్టీ amps అయితే కట్అవుట్ వేస్తున్నాను. ఇది అవుట్పుట్ ఇవ్వడానికి అనమాట, మీటర్ నుంచి ఇంటి లోపల వెళ్ళే లైన్ అవుట్పుట్ ఇవ్వడానికి. ఇది ఓకే. తర్వాత ఇది వచ్చేమో 40 amps ఐసోలేటర్ అనమాట. దీనికి ఏమో ఒక ఏదో తర్వాత 1 HP మోటార్ ఉంది, మోనో బ్లాక్ మోటార్ అనమాట. దానికి ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేయడానికి దీని మీద అయితే ఫిట్ చేస్తున్నాం. దీనికి సపరేట్ అయితే బాక్స్ వచ్చింది. లోపల వెళ్ళే వైర్ అయితే నేనైతే పేస్ట్ మోటార్కి అయితే కనెక్షన్ ఇస్తున్నాను. లోపల నుంచి ఏమో డబుల్ వైర్ అయితే వచ్చింది, అంటే 2-3 బోర్డులు ఎక్కువ బోర్డులు ఉన్నాయి, అందుకే డబుల్ వైర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనైతే లూపింగ్స్ వేసుకొని స్టిక్కర్ అయితే వేయాలి. టేపు కటింగ్ పేపర్ సహాయంతో అయితే బాగా టైట్గా వేయాలి, లూజ్ కనెక్షన్ అయితే ఉండకూడదు. ఇలా వేసి టైపింగ్ చేయాలి. అది ఇలా వేసి టేప్తో అయితే గట్టిగా వేయాలి. ఓకే, ఇప్పుడు న్యూట్రల్ వైర్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇద్దాం. కనెక్షన్ వేసేటప్పుడు అయితే మంచి టైట్లో ఉండాలి, కటింగ్ పేరుతోనే టైట్ చేయాలన్నమాట. లూజ్ కనెక్షన్ అయితే కరెంట్ అయితే పనిచేయదు. ఇప్పుడు మీటర్ అయితే అవుట్ వైర్ అయితే ఇదిగోండి, ఇంటి లోపల వెళ్ళే వైర్ అయితే 2.5 వైర్ అయితే మేము వాడుతున్నాము, బోర్డు టు బోర్డు. చూడండి, ఫేస్ వైర్ అయితే మీటర్ నుంచి అవుట్పుట్ ఆ కట్అవుట్కి ఇవ్వాలి. ఇక్కడ కట్అవుట్ నుంచి మళ్ళీ అవుట్పుట్ ఇంట్లోకి వెళ్ళే లైన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇది తీసి వెళ్దాం. ఇది చూడండి, ఇది ఇంటికి వెళ్ళే న్యూట్రల్, ఇది మోటార్కి వెళ్ళే న్యూట్రల్ అయితే చేద్దాం.
ఇలా టైట్ లో ఉండాలి. ఇక్కడ నుంచి మోటార్ వైర్ న్యూట్రల్ పేస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే పేస్ అనమాట. ఇది మనం అవుట్ ఇచ్చాం కదా కట్అవుట్ నుంచి, మళ్ళీ కట్అవుట్ నుంచి అవుట్ అయితే మనం మీటర్కి ఇచ్చుకోవాలి, ఇంట్లోకి ఇచ్చుకోవాలి. ఇక్కడికి వెళ్తుంది అనమాట. వైర్లు గలీజ్ లేకుండా అయితే మనం టైపింగ్ అయితే చేద్దాం. ఇలా టైపింగ్ వేయాలి, అలా అయితే నీట్గా కనిపిస్తుంది, గలీజ్గా ఏమి ఉండదు. మోటార్ వైర్ అనమాట. ఇది కూడా 2.5 వైరే వాడుతున్నాము. స్లీవ్ అయితే తీసేదమ్మా. ఇది వచ్చేమో మోటార్కి వెళ్ళే అవుట్పుట్ అయితే వైరు కనెక్షన్ అయితే వద్దాం. ఇలా లాగితే రాకూడదు. ఇప్పుడు పేస్ అయితే కలుపుదామా. కట్అవుట్ నుంచి కట్అవుట్ నుంచి అయితే ఈ 2 ఫేస్లో, అంటే ఇంటికి వెళ్ళే ఫేస్, మోటార్కి వెళ్ళే ఫేస్ వైర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి పీజీ నుంచి. ఇదిగోండి. ఇంకా పోల్ నుంచి సర్వీస్ వైర్ అయితే వేయలేదు. మొత్తం ఇంటి లోపల వెళ్ళే మోటార్కి వెళ్ళే కనెక్షన్ అయితే మొత్తం క్లియర్ చేసి అప్పుడు పోల్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు వైరింగ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది. మోటార్ కనెక్షన్ అయిపోయింది, ఇంటి లోపల వెళ్ళే వైర్ కనెక్షన్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వీస్ వైర్ అయితే వేయాలి. పోల్ అయితే ఎక్కాలన్నమాట. మోటార్ వైర్ అయితే అవుట్ ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళడానికి అయితే చూడండి హోల్ అయితే చేస్తున్నాడు అన్నమాట. వైర్ అయితే కొద్దిగా మిగిలింది, ఒక 4 మీటర్ల మిగిలింది. అయితే ఇలా మడిసి మేకలోనైతే అది ఉంటుంది అనమాట. ఇప్పుడు మోటార్ వైర్ సర్వీస్ వైర్ కలిసి ఇలా అయినా తీసుకుంటున్నాము. అవుట్పుట్ అన్నమాట ఇది. ఇలా నీట్గా టేపింగ్ అయితే చేయాలి, మరీ గలీజ్ కొనకుండా. ఇప్పుడు ఇదిగోండి మేకు పైకి వచ్చేసాం అనమాట. మోటార్ వైర్ కూడా కొద్దిగా మిగిలింది, ఇలా మడకట్టేయడం అయితే. ఇది మోటార్ లైన్ అనమాట. ఇప్పుడు పేస్ కలుపుతాను. ఈ 40 amps ఐసోలేటర్ అనమాట. ఇది మోటార్కి డైరెక్ట్ ఆపుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సర్వీస్ వైర్ అనమాట. పోల్ నుంచి వచ్చే వైర్ అయితే ఇదిగోండి మీటర్కి వేసుకోవాలి. ఇన్పుట్ అనమాట ఇది. ఇది కనెక్షన్ వేస్తాక పోల్ ఎక్కి లైన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు
ఇంట్లోపల అయితే మీటర్ సెక్షన్ అయితే మొత్తం వైరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీటర్ నుంచి పోల్కి అయితే వేయాలి ఇన్పుట్. ఇదిగోండి ఈ పోల్కి అయితే ఎక్కి వేయాలన్నమాట. అయితే ఇది మేము అయితే ఎల్సీ ఆపేసుకొని వైరింగ్ అయితే చేయాలి. మొత్తం సర్వీస్ వైర్ కనెక్షన్ ఇవ్వాలి. మేము ఎల్సీ చేసేటప్పుడే వీడియో చూపిస్తాను చూడండి. ఈలోగా అయితే సర్వీస్ వైరు లీడ్లు అయితే తీసి ఉంచి ఎల్సీ అయితే ఆపుతాను. ఎలా ఆపాలనేది మొత్తం ఎల్సీ దగ్గర వెళ్ళేటప్పుడే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఎల్సీ అయితే ఆపుతున్నాము, ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఎల్సీ ఓపెన్ చేసి అక్కడ సర్వీస్ వైర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎల్సీ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎల్సీ వర్క్ చేసేటప్పుడు అయితే గ్లౌజ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే షార్ట్ కొట్టే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి నేను ఎల్సీ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఎల్సీ ఓపెన్ చేస్తాను. పైన చూడండి మొత్తం ఓపెన్లో ఉంది. ఎల్సీ క్లోజ్ చేయకుండా ఉండడానికి అయితే నేను కండక్టర్ వైర్తోనైతే లాక్ అయితే చేస్తున్నాను. తాళం వేయడానికి అయితే అవ్వదు. ఓకే చూడండి గడ అయితే దింపేస్తాను అన్నమాట. ఎల్సీ ఓపెన్ చేస్తాను. చూడండి పైన అయితే ఓపెన్లోనే ఉంది, కనిపిస్తుంది కదా. క్లియర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో. ఓకే.